వెల్కమ్ టు కమ్మసాని ప్రెజెన్స్. నా పేరు రాధిక. ఈరోజు మనం ఒక డిఫరెంట్గా ఉండే పచ్చడిని తయారు చేసుకోబోతున్నాము. దానికోసం వంకాయలు, కొత్తిమీర కాడలు, పచ్చిమిర్చి, టమాటా, చుక్కకూర కావాలి. వీటి కాంబినేషన్లో చట్నీ చాలా బాగుంటుంది. తప్పకుండా తయారు చేసుకోండి. దానికోసం ముందుగా బాండీని పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇక్కడ మనము వంకాయల్ని కట్ చేసుకోవాలి. వంకాయలు వేయించుకోవడానికే కాబట్టి ఏ షేప్లోనైనా సరే కట్ చేసుకోవచ్చు. వాటర్లో వేసేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకున్న తర్వాత వంకాయల్ని వేసేసుకోవాలి. తర్వాత కారానికి తగినంత పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 10 పైనే తీసుకున్నాను. తర్వాత ఒక టొమాటోని పీసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కొత్తిమీర కాడల్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇవి కూడా మగ్గిపోతాయి. కొత్తిమీరలో లాస్ట్ పార్ట్ తీసేస్తే మిగిలిన కాడలన్నింటినీ కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత కాడల్ని కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి. కర్రీస్ తినడం ఇష్టం లేని వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇవన్నీ మగ్గిపోయాయి అనుకున్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. వీటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చుక్కకూరను వేసుకోవాలి. చుక్కకూర కూడా చివరి భాగం కట్ చేస్తే మిగిలిన భాగం అంతా కూడా లేతగానే ఉంటుంది. మొత్తం పార్ట్నంతా కూడా తీసుకోవచ్చు. ఎక్కడ మనం వేస్ట్ చేసేదేమి ఉండదు. కాడలతో సహా మనం బాండీలో వేసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత తీసిన తర్వాత ఫ్లేమ్ని కాస్తంత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో వీటిని ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా బయటికి రావాలి. వాటర్ బయటికి రాకపోతే మనం రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని చేసుకుంటున్నప్పుడు వాటరీష్గా ఉంటుంది పచ్చడి. మనకి పచ్చడి గట్టితనంగా రావాలి అంటే చుక్కకూరలో ఉండే వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి. వాటర్ ఇంకిపోయాయి అనుకున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో ఆకుకూరని మరో 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలి. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి దాంట్లో వెల్లుల్లిపాయ, అలాగే ఉప్పు,
జీలకర్రను వేసుకొని రోట్లో ఉంటే రోలు లేకపోతే మిక్సీలో వేసుకోవచ్చు. మిక్సీలో ముందుగా వీటిని మాత్రమే వేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాపచ్చాగా నూరుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఆకుకూరను వేసుకోవాలి. ఆకుకూర వేసుకున్న తర్వాత పెద్ద టైం ఏమి పట్టదు, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఈలోపు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రోట్లోకి వేసేసుకోవాలి. మీరు మిక్సీలో వేస్తున్నట్టయితే ఫస్ట్ ఫ్రై చేసుకున్న వాటిని వేసుకోండి. అవి కాస్త కచ్చాపచ్చాగా అయిన తర్వాత ఆకుకూరను వేసుకొని ఒక పల్స్ ఇచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మరో పల్స్ ఇచ్చి తీసేసుకోవడమే. ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది.